హలో హాయ్ అండి. రేపు రథసప్తమి, సూర్య జయంతి అని కూడా అంటారు. ఆదివారం నాడు రథసప్తమి రావటం మరో విశేషం. రేపు ఉదయాన్నే 7 జిల్లేడు ఆకులు, రేగుపండును తల మీద పెట్టుకుని తలస్నానం చేయడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల 7 తరాల పాపాలు పోతాయని ప్రతీక. ఆవు పాలను పొంగించి పరమాన్నము వండి చెరుకుగడను గరిటిగా వాడుతారు. సూర్యుడికి పూజించి పరమాన్నం నైవేద్యం పెట్టి చిక్కుడు ఆకుల్లో పెడతారు. రథసప్తమి రోజు సూర్య ఆరాధన మరింత రెట్టింపు ఆయువును పెంచి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. చిక్కుడుకాయల రథాన్ని చేసి రథంగా లాగుతారు. ఈ రోజు నుండి ఉత్తరాయణం ప్రారంభమై వాతావరణంలో వేడి ప్రభావం పెరుగుతుంది. ఆదిత్య హృదయం చదివినా మంచిది ఫలితం ఉంటుంది. సూర్య నమస్కారం చేసినచో మంచి ఆరోగ్యం లభిస్తుంది. సిటీలో ఉన్నవారు గ్యాస్ మీద అయినా పాలు పొంగించుకొనవచ్చు. సూర్యుడికి నైవేద్యం పెట్టవచ్చు. పూర్వం ఆవు పిడికలు చేసి 2 దాలులుగా వేసి 2 చెంబులతో పాలు పొంగించేవారు. బాయ్ అండి.